రే అరుణ్, నువ్వు కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావా ఏంటి? అప్పుడప్పుడు డాడీ, ఆ శివగాడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేసుకో. అసలు మీకు ఎందుకండి ఇప్పుడు ఫేస్బుక్? ఈ వయసులో మీరు ఎవరితో కనెక్ట్ అయి ఉద్ధరించాలట? అవన్నీ నాకు తెలీదు. ఫేస్బుక్ ద్వారా నాకు చాలా మంది క్లయింట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారు. అప్డేట్ అవుతూనే ఉండాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేం. అరుణ్, ఎవరి అమ్మాయి? ఏమై? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఫ్రెండ్ డాడీ, కాలేజ్ ఫ్రెండ్. ఓహో. వసంత, ఏంటండి? అరుణ్ గాడి ఫ్రెండ్. అయితే ఏంటి, నేను పనిలో ఉన్నారు కదా. ఫ్రెండ్ ఫ్రెండే. ఓ ఫ్రెండా? చెప్పనే లేదు వీడు. నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉందిరా. చెప్పాను కదమ్మా ఫ్రెండ్ అని. అదేరా నేను చెప్పాను. నీ ఫ్రెండ్ పేరేంటి? నీకు లోపల ఏదో పని ఉన్నట్టుంది. నేను సినిమాకి వెళ్తున్నాను, బాయ్. సినిమాకి నీ ఫ్రెండ్ కూడా వస్తున్నారా? రే ఆగరా. రారా, నీకోసం వెయిటింగ్. టికెట్స్ ఎక్కడా? ఇదిగో, అందరూ వచ్చేసారుగా? అందరు వచ్చేసారు, పార్వతి తప్ప. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. హలో. ఏ పారు, ఏమైంది? సినిమాకి రావట్లేదా? లేదు అరుణ్, రాలేననుకుంటా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? గొంతు ఏదోలా ఉంది. అదేం లేదు, లైట్గా ఒంట్లో బాలేదంతే. సరే సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టికెట్ డబ్బులు నేను ఇచ్చేస్తాను. అదే అక్కర్లేదు, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఓకే ఓకే అరుణ్, యూ గైస్ హ్యావ్ ఫన్. ఓకే బాయ్. బాయ్. రే అరుణ్, అరుణ్ రారా, టైం అయింది. పారు, నేను ఒకటి అడగాలి. ఏంటి? నువ్వు సినిమాకి ఎందుకు రాలేదు? ఏదో ప్రాబ్లం కదా? వద్దంటే చెప్పొద్దు, నేను మళ్ళీ అడగను. సారీ. లేదు, అలా ఏం లేదు. మా నాన్న అమ్మతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వాట్? ఎప్పుడు? ఆ రోజే నేను క్యాంటీన్లో పట్టుకుని తిట్టాను కదా, దానికి ముందు రోజు. ఇప్పటికీ విడిపోయే ఉన్నారు. నేను అమ్మతో ఉన్నాను, నాన్న వేరే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. లవ్ చేసి అన్నట్టుంకుల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్నకు సరైన ఇన్కమ్ లేదు. బిజినెస్ బిజినెస్ అని ఎప్పుడూ ఆయన తిరుగుతూ మోసపోయి అప్పులు పాలయ్యారు. అమ్మే సంపాదించాల్సి వచ్చేది. అయినా ఏదో ఉద్యోగం చేసి కొంచెం సంపాదించిన అమ్మకి తెలియకుండా మళ్ళీ బిజినెస్ చేసి నష్టపోయేవారు. ఆ విషయానికి గొడవపడ్డం మొదలెట్టిన వాళ్ళు తర్వాత ప్రతి విషయానికి గొడవపడేవారు. ఓ రోజు వాళ్ళ గొడవ బాగా పెద్దదైంది. ఇక చాలు, ప్రతి నిమిషం ఏం చేయాలి, ఎలా చేయాలి నీ మాటలు వినలేక చస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇంట్లో ఎవరే మొగాడు? పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోగలిగేవాడే మగాడు. ఒక్కటిచ్చానంటే మాటలు తిన్నగారాని. కొట్టండి, అదొక్కటే మిగిలింది. ఇంత చిన్న విషయాన్ని కాసుపడినందుకు నాకు అలా జరగాల్సిందే. ఏదే చిన్న విషయం? ఏదే? నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేశాను నీకు తెలుసా? అయినా బిజినెస్ లో డబ్బులు పెట్టిన వెంటనే తిరిగి రావే, కాస్త ఓపిక ఉండాలి. నువ్వు చెప్పినట్టు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానుగా, ఇంకేం చేయమంటావు? వెళ్ళి దోపిడీ చేయమంటావా? ఏం అక్కర్లేదు, ఉద్యోగానికి సరిగ్గా వెళ్తే అన్ని బానే ఉంటాయి. నచ్చని ఉద్యోగానికి సరిగ్గా ఎలా వెళ్ళమంటావే? నీ వల్ల నా ఆశలన్నీ చంపుకున్నాను, నా మనసంతా చచ్చిపోయింది. నా గురించి మీరు ఇన్ని బాధలేం పడక్కర్లా. పారుని తీసుకుని వెళ్ళిపోతాను, అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏంటే బెదిరిస్తున్నావా? నీ మాటలకు నేను అణిగిమణిగి ఉంటున్నానేగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేంటే వెళ్ళేది? నేనే వెళ్ళిపోతాను. నేను లేకుండా ఈ కుటుంబాన్ని ఎలా నడుపుతావో నేను చూస్తాను. ఈ సిచ్యువేషన్ నాకు అలవాటైపోయింది. బట్ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రోజు సినిమాకి రాలేదు. తను ఈ విషయాలన్నింటినీ వేరే ఎవరితోనూ షేర్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఏదో ఒక కారణం వల్లే తను నన్ను నమ్మింది.
నాతో మాట్లాడటం కంఫర్టబుల్గా ఫీల్ అయింది. తన్ని అలా దగ్గర తీసుకుని ఓదార్చాలనిపించింది. ఐ ఫెల్ట్ సో ఇంపార్టెంట్. తను మా రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మేము ఇంకా క్లోజ్ అయినట్టు అనిపించింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ అది ఏంటని అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, అది నా కాలేజ్ లైఫ్లోనే బెస్ట్ వెకేషన్ అని. రే ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రే వాళ్ళు ఓకేనా? రే నాకు భయంగా ఉందిరా, ఇంతకుముందు ర్యాగింగ్ చేసిందే లేదురా, వద్దురా. రే ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రే వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. రే వద్దురా. రే ఇట్రాన్రా. మిమ్మల్ని రా ఇటు రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్స్ తెలీదన్నా. మరి మార్చ్ ఫస్ట్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ ఫస్ట్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రాకమన్నారా? బల్బ్ ఎవరు తీస్తారు? ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రేయ్ నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా. వద్దన్నా. వద్దంటావా? రేయ్ చేయరా. మామా పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మామా ఇన్నొకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది. వదిలేండి అన్నా. రేయ్ పీకరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. అన్నా ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టునకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ట్రై కూడా ఫ్లాపే కదా. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డ్ రాస్తూ కూర్చున్నాను. అప్పుడే తను వచ్చింది. అక్క బత్తాయి జ్యూస్. రే దాన్ని ఆర్డర్ చేసింది అతను రా. ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏం వద్దు, వదిలేండి. మీరు తాగండి. ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే సారీ. కావాలంటే తాగండి, లేకపోతే వదిలేండి. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. రే కూల్ డ్రింక్ క్యాన్సల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ 2 రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో అన్నా, ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి. లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెసే కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా.
ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్ కి 160 పేజెస్ నోట్బుక్కే కావాలని చెప్పారు. అయ్యో నాకు 80 పేజెస్ నోట్బుకే కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాడు. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాడు. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు. తను నంబర్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను. తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రి అంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కథ. ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను. త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వెళ్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా, బై దెన్. బాయ్. ఏ పార్వతి. యా, నేనేదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే, ఇంట్లో కూర్చొని ఆలోచించి గుర్తొస్తే అడుగు, ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే, కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నా నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావా నువ్వు? సరే, 9633432211. ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బాయ్. బాయ్. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది. నీ నంబర్ అడగాలనుకున్నాను. ఓరి దుర్మార్గుడా. బాయ్. బాయ్. రే అరుణ్, పారు ఫోన్ రా. సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడుతాను. హలో. ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఏయ్, ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా. ఏ పారు, డో. హలో హలో. అరుణ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు, పారు, నాతో మాట్లాడొద్దాను. ఐ డోంట్ నీడ్ దిస్. పారు, ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పి వెళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను.
నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరుణ్, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్సే ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది. వర్కౌట్ అవ్వలేదు. ఏంటి? తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు? చివరిదాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేసి అడగోయ్. ఏంటి జోకా? కమ్ ఆన్, మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? ఏ, నీకేం పని లేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అస్సలు తీయొద్దు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేదని తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే. హలో 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 పారు, నేను అరుణ్ని, ప్లీజ్ ఫోన్ పెట్టద్దు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? ఐమ్ గుడ్. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం, సో ఆ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం, ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా? దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు, అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఎందుకు వచ్చారమ్మా? డైవర్స్కి అప్లై చేశాను రా. కొద్ది రోజులకి ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు. మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకాయ నొప్పి అంతా ఉండదుగా. అయినా ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందేగా. అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా? మీరిద్దరూ ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా? నేను చెప్పేది వినమ్మా. నేను అసలు మీకు గుర్తుకు రానా? ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, నాతో ఒక మాట కూడా అడగరా? ఏంటమ్మా, నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా? పారు, హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? అవునరా, నాకు పిచ్చే. నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా.
ఐఎమ్ సో సారీ పారు. నేను ఫోన్ తీయలేదని నువ్వు అప్సెట్ అయ్యావు అనుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. కాదు, నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నాకు అదే చాలు. ఏంటి నా తప్ప? నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను. ఇందులో నా తప్పే ఉంది? ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు? విన్నాను, కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా. నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. ఇన్నిసార్లు ఫోన్ చేసిందే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చని అర్థం కాలేదా? నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది? సరే, అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా. అప్పుడు ఎందుకు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు? ఓ, అయితే ఇదంతా నా తప్పంటున్నావా? ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చుండేది కాదుగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపం రాదా? నేను మనిషినేగా. నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేసావు? తెలియక ఫోన్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇక నుంచి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు. ఓహో, ఇప్పుడు ఏడుస్తావా నువ్వు? దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయ మాకు. కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను. నువ్వేంటి పెట్టేది? నేను పెట్టేస్తున్నా. హలో హలో, నా ఫోన్ నా ఫోన్. అరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్, నాకు కర్ణగి మెలన్లో సీట్ ఆల్మోస్ట్ దొరికేసింది. ఓ కంగ్రాట్స్. నువ్వు ఆశపడినట్టే వచ్చింది. కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్నని షాపింగ్ మాల్లో కలిశాను. అవునా? బాగా మాట్లాడారు. దే వర్ రియలీ స్వీట్. ఏమన్నారు? మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలి అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ రోజే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేశావు. ఆ తర్వాత నిన్ను కూడా మళ్ళీ అమ్మని కలిశాను. వాళ్ళు చాలా వరీడ్గా ఉన్నారు. నువ్వేదో ముందులా మాట్లాడట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నావని అన్నారు. నువ్వు ఇంకా మనం విడిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? అలా ఏం కాదు. మా అమ్మ ఎప్పుడు అంతే, ఏదో ఒక విషయం గురించి వరి అవుతూనే ఉంటుంది. మీ అమ్మగారు అడగగానే నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకు నేను కూడా ఒక కారణం కదా. చేచా, నువ్వు అనవసరంగా వరి అవ్వద్దు ప్లీజ్. లేదు అరుణ్, మన బ్రేకప్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా మిస్ అవుతావు కదా, అది కష్టంగా ఉంటుంది కదా. నాకు అలాంటిది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు బారు. అయిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతుంటే ఇక చేయబోయే పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నేను మంచి జాబ్లో చేరాలి. యూనో, లైఫ్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో నా గురించో మనం విడిపోయిన దాని గురించో నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఏం లేదు బారు. ఒక సంవత్సరం లవ్ చేసుకుని నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? పరుండు. నువ్వేంటి మొత్తమా? పరు, ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. పరు, నా మాట విను. పరు, ఈ అమ్మాయిని నేను ప్రతిసారి ఎందుకురా ఏడిపిస్తూనే ఉన్నాను? ఆ సెకండ్ నేను కొన్ని విషయాలు డిసైడ్ అయ్యాను. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మాయిల్ని అస్సలు అర్థం చేసుకోలేమని డిసైడ్ అయ్యాను. ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే ఓ అమ్మాయిని లవ్ చేయగలను డిసైడ్ అయ్యాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోసారి నా తల పగలు కొట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఐ హేట్ యు. ఏంటి ఇది? తలుపుతి ప్లీజ్, నా మాట విను. ఏం చేస్తున్నావే? వెళ్ళి తలుపు తీ. నేను పోయి తలుపు తీస్తాను. తీయద్దు.
పారు తలుపు తీ పారు. పారు ప్లీజ్ నా మాట విను. పారు తలుపు తీ. నేను ఊరికే చెప్పాను పారు. పారు నా మాట విను పారు ప్లీజ్. పారు తలుపు తీ పారు ప్లీజ్. పారు తలుపు తీ. పారు ప్లీజ్. ఆపండి రా. పారు ఇంకొకసారి నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను తట్టుకోలేకపోయాను. నేను క్యాంటీన్లో చెప్పిందంతా ఊరికేనే పారు. నేను తిరిగి హర్ట్ చేయకూడదని అలా అబద్ధం చెప్పాను. నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కొక్క క్షణం నీ గురించి ఆలోచించాను పారు. నేను చాలా చాలా చెప్పలేనంతగా మిస్ అయ్యాను పారు. పారు మర్చిపోవాలని డిసైడ్ అయితేనే కదా మర్చిపోగలం. కానీ నిన్ను మర్చిపోవాలని ఆలోచన నాకు అసలు రావట్లేదే. నా లైఫ్లో అన్నీ ఉన్నా నువ్వు లేవంటే నేను అసలు ఏమీ లేనేమోనని అనిపిస్తుంది పారు. చాలాసార్లు మేము ఇద్దరం గొడవ పడ్డాం. చాలాసార్లు మేము ఇద్దరం తప్పులు చేసాం. ఈ లవ్ చేయడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో తెలియట్లేదు. మేబీ లవ్లో మాత్రం ఫెయిల్ అయ్యి తెలుసుకోవాలేమో. చాలాసార్లు మనం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటాం. కానీ దానికంతా కారణం నువ్వు నేను ఒకరి మీద ఒకరు పిచ్చిగా ఉండటమే. ఆహా ఏం చెప్పావరా మావా. థ్యాంక్స్ రా. పారు ఏదేమైనా నేను వదిలి వెళ్ళనని నీకు ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ నేను ఎటు పరిస్థితుల్లో నేను బ్రేక్ చేయను పారు. ఇక నుంచి నువ్వు నన్ను కొట్టినా తన్ని తరిమినా నేను నీతోనే ఉంటాను పారు. ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. I love you, Paru. ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా? I love you, Paru. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. అలా మీరు ఫెయిల్ కాలేదంటే మీరు ఇంకా లవ్ చేయలేదన్నమాట. వెళ్ళండి, వెళ్ళి ఫెయిల్ అవ్వడం మొదలు పెట్టండి. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అది సినిమా తీద్దామని. నాకంటే నీకు సినిమానే ఇంపార్టెంటా? అది కాదమ్మా. అది అప్పుడు నన్నేం చేయమంటావు? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి?